భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ గండ్ర హరిశ్రెడ్డి అన్నారు. సోమవారం భూపాలపల్లి జిల్లాలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో బీఆర్ఎస్ నాయకులు మున్సిపాలిటీ పరిధిలోని డబుల్ బెడ్రూమ్లను అర్హులైన లబ్ధిదారులకు వెంటనే కేటాయించాలని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భూపాలపల్లి కలెక్టర్ గారి కార్యాలయంలో జరిగినటువంటి గ్రీవెన్స్లో ఏదైతే మా 27వ వార్డుకు సంబంధించి అట్లాగే మా జవహర్ కాలనీకి సంబంధించి కొంతమంది పేర్లు గల్లంతైన విషయాన్ని ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ముఖ్యంగా గతంలో ఏదైతే 392 పేర్లు ఏవైతే ఉన్నాయో వాటిలో కొన్ని పేర్లు గల్లంతై కొన్ని కొత్త పేర్లు యాడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి గతంలో ఏవైతే జేసీ గారు ఏది దివాకర్ సార్ ఉన్నప్పుడు కానీ అలాగే కలెక్టర్ భవేష్ మిశ్రా సార్ గారు ఉన్నప్పుడు కానీ ఏదైతే టోటల్ వాళ్ళు ఒక సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా సెలక్షన్ లిస్ట్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఏదైతే ఇప్పుడు ఇచ్చేటువంటి 900 గృహాల్లో వాళ్ళు సుమారు 690 పేర్లు సెలెక్ట్ చేయడం జరిగింది. ఏదైతే వచ్చే ప్రతి లబ్ధిదారుడు కూడా ఆ 690 పేర్ల తర్వాత మాత్రమే మిగతా లబ్ధిదారులు రావాల్సినటువంటి అవసరం ఉండే. అటువంటి దాన్ని తుంగలో దొక్కి ఆ 600 ఏదైతే ఆ పేర్లోకి వెళ్ళి తర్వాత ఒక 505 పేర్లు గతంలో సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 170 పేర్లలో కూడా సెలెక్ట్ చేసి దాన్ని 390 అని సెలెక్ట్ చేసి ఆ 390ని కూడా మళ్ళీ 174కి తగ్గించి ఆ 174కి వెళ్ళి కూడా 100 తొలగించి 74 పెట్టడం అనేది చాలా హాస్యాస్పదము. కలెక్టర్ గారు దీన్ని దృష్టికి తీసుకుపోయి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది. ప్రభుత్వ అధికారులు ఏదైతే జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి ఈ సంఘటనలన్నింటినీ కూడా తీసుకెళ్ళి వారికి పూర్తి స్థాయిలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. ఇది వాళ్ళు కూడా పరిశీలిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మరి జరుగుతున్నటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఎంపిక ప్రక్రియలో మరి గతంలోనే కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, వివిధ శాఖల అధికారులంతా కూడా 4 దఫాలుగా సర్వేలు చేసి మరి 392 మరి క్వార్టర్లను ఎంపిక చేయడం జరిగింది. అర్హులైనటువంటి వారందరికీ కూడా క్వార్టర్ నెంబర్లతో సహా బ్లాక్ నెంబర్లు కూడా కేటాయించడం జరిగింది. కావున అప్పుడు ఎలక్షన్ కోడ్ మూలంగా పట్టాలు ఇవ్వకపోయినందున ఈరోజు దాన్ని అదునుగా భావించినటువంటి ఇప్పుడున్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, మరి గతంలో ఎలిజిబుల్ లిస్టుల నుంచి పేర్లను తొలగించి మరి ఇప్పుడు చేస్తున్నటువంటి ఎంపిక ప్రక్రియలో అనేకమైనటువంటి అవకతవకలు జరిగిన ఈ సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికైనా గతంలో కలెక్టర్ గారు చేసినటువంటి సర్వేల ఆధారంగా ఏవైతే ఎంపిక ప్రక్రియలో ఉన్నటువంటి లిస్ట్ ఉందో, ఎలిజిబుల్ లిస్ట్ ఉందో అందులో నుంచే అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. ఈ మధ్యలో కాలంలో ఎంటర్ చేసినటువంటి పేర్లను మరి అర్హులైనటువంటి వారికే ఇస్తే బాగుంటుంది, కానీ మరి అనర్హులకు ప్రకటించి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ప్రకటించి పేద ప్రజలను ఇబ్బందికి గురి చేస్తూ ఉన్నారు. మరి స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధి అధికారులు వీటిపై శ్రద్ధ వహించి అర్హులైనటువంటి ప్రతి ఒక్కరు కూడా డబుల్ బెడ్రూమ్ గతంలో ఎంపిక ప్రక్రియ ఏ విధంగా జరిగిందో ఆ విధంగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.